నేను మీకు ఇదివరకు ఒక కథ చెప్పాను. ఒక పిల్లవాడు త్రోవ పక్కన వెళుతూ ఉన్నాడు, చెరువు పక్క నుంచి. చెరువులో అక్కడ ఒక చక్కని వజ్రాల హారం కనపడుతూ ఉంది. ఆ పిల్లవాడు వెంటనే ఆ చెరువులో ఆ హారాన్ని చూసి వెంటనే దూకేశాడు చెరువులోకి. అతనికి ఆ హారం కనపడలేదు, ఎటో పోయింది. అరే వెతికాడు వెతికాడు వెతికాడు, విసికి మళ్ళీ పైకి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళింది ఇది అని చూస్తే మళ్ళీ కాసేపటికి మళ్ళా కనపడుతుంది. మళ్ళా చెరువులోకి చూశాడు, అబ్బా హారం కనపడదు. మళ్ళా దూకాడు, వెతికాడు, మళ్ళీ కనపడలేదు. మళ్ళీ పైకి వచ్చేసాడు. ఏంటిది మాయమైపోతుంది, పైకి వెళ్తే కనపడుతుంది, కిందకు దూకితే మాయమైపోతుంది, ఏంట్రా ఈ హారం, ఎక్కడుందిరా ఈ హారం అనుకుంటూ అతను మరలా చూసి ఇలా విసుక్కుపోయి పైనకి ఎక్కి చూస్తే అది మరలా చెరువులో కనపడుతుంది. అప్పుడు ఆ దారిని ఒక పెద్ద ఆయన పోతా ఉంటే పిలిచి, ఇదిగో పెద్ద ఆయన, ఆ చెరువులో నీకు హారం కనపడుతుందా? కనపడుతుందయ్యా. నాకు కనపడుతుంది, కానీ అది దూకితే మాయమైపోతుంది, అదేంటో అర్థం కావట్లేదు. దూకి తీసుకుందామంటే మాయమైపోతుంది, కానీ పైనుంచి చూస్తే కనపడుతుందంటే అప్పుడు పెద్ద ఆయన అన్నాడు, అరే ఆ చైను లేకపోతే ఆ వజ్రాల హారం చెరువులో లేదు, పైన చెట్టుకు కొమ్మకు తగిలి ఉందిరా. అది నీ తల కిందకు కాదు ఉండాల్సింది, తల ఎక్కడ ఉండాలా? సంపాదన ఎక్కడ చూస్తే దొరికిద్ది? మనం ఛాయనే చూస్తున్నాం, భూ సంబంధమైన వాటిని చూస్తున్నాం కాదు. పర సంబంధమైన వాటి కొరకు ప్రభు వైపు చూడు. నీ ప్రార్థనలో ప్రభు వైపు చూడు, నీ అక్కరలలో ప్రభు వైపు చూడు. పర సంబంధమైన వాటి విషయాల్లో మనసు పెట్టు. పరలోకాన్ని సంపాదించుకోవాలి, పరలోకంలో ధనం కూర్చుకోవాలి, పరలోక రాజ్యం కొరకు పని చేయాలి. ఇలా పర సంబంధమైన వాటి విషయంలోనే